యూపీఎస్సీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో సో దాని గురించి డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చాను. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 4/8/2021 నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో హౌ టు అప్లై అనేది యూపీఎస్సీ online.nsc.in మనం అప్లై చేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ, ఎగ్జామినేషన్ డీటెయిల్స్ మొత్తం నేను పూర్తిగా చెప్తాను. సో చూడండి, ఇది పోస్టులకు సంబంధించి క్యాండిడేట్ రిక్వైర్డ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ 100 పోస్టులు ఉన్నాయి. ఎన్సీసీకి సంబంధించి 13 వేకెన్సీస్ రిజర్వ్డ్ ఉన్నాయి. సో సెకండ్ వన్ది ఇండియన్ నేవల్ అకాడమీ. ఇండియన్ నేవల్ అకాడమీలో 22 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులు నేవల్ వింగ్ సంబంధించి ఎన్సీసీలో ఉన్న వారికి 3 పోస్టులు ఉన్నాయి. స్పెసిఫిక్గా ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ 32 పోస్టులు ఉన్నాయి. దాంట్లో ఎన్సీసీకి 3 పోస్టులు రిజర్వేషన్ ఉంది. సో అండ్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై, మద్రాసులో ఉన్నాయి. అండ్ ఫిఫ్త్ వన్ చెప్పాను 16 పోస్ట్ గురించి. అండ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ మద్రాస్, చెన్నై. అండ్ ఫిఫ్త్ వన్ చెప్పాను కదా, 16 పోస్టులు ఉన్నాయి. టోటల్ 339 పోస్టులు ఉన్నాయి యూపీఎస్సీ జాబ్స్. సో మీరు ఎనీ డీటెయిల్స్ ఇంకేమైనా కావాలంటే మీరు ఆన్లైన్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా సెర్చ్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీస్ డిగ్రీ కంపల్సరీ, డిగ్రీ ఉండాలి. 10+2లో ఒక నేవల్ అకాడమీలో 10+2కి ఎయిర్ ఫోర్స్ సంబంధించి 10+2 మ్యాథ్స్ వాళ్ళు ఉండాలి. సో మ్యాథ్స్ సంబంధించిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఇలా హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్, విజయవాడ మన ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఎవరైనా దగ్గర సిటీ వాళ్ళు మనం దాన్ని అప్లికేబుల్ చేసుకోవచ్చు, ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు మన దగ్గర ఉన్న వాటి గురించి. సో చూసారు కదా, ఆన్లైన్ అయితే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే డిగ్రీ కంపల్సరీగా అడిగారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కంపల్సరీ. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ పాసింగ్ ప్రొఫెషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఈక్వల్ టు ప్రొఫెషనల్ టెక్నికల్ డిగ్రీ విత్ ఆల్సో ఎలిజిబుల్ అడ్మిషన్స్ టు ది ఎగ్జామినేషన్. సో ఎనీ గవర్నమెంట్ సంబంధించిన ఎనీ ప్రొఫెషనల్ డిగ్రీ అయినా, టెక్నికల్ డిగ్రీ అయినా సో ఎలిజిబుల్ అని చెప్పారు. సో మీరు ఏ డిగ్రీ అయినా ఎలిజిబుల్ అంట. సో ఏ డిగ్రీ వాళ్ళైనా చేసుకోవచ్చు. సో డిగ్రీ ఎగ్జామినేషన్ అయితే కంపల్సరీ ఎలిజిబుల్ పాస్ అయి ఉండాలి. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్కి ఎన్సీసీ అయితే చాలా ముఖ్యం. ఎన్సీసీ ఉన్న వాళ్ళకి చాలా రిజర్వేషన్ ఉంటుంది. డైరెక్ట్ వాళ్ళకి సంబంధించిన పోస్టులు ఉంటాయి. కొన్ని పోస్టులు ఎన్సీసీ క్యాండిడేట్స్కు అని సపరేట్గా తీసి ఉంటాయి. సో మీరు కావాలంటే మీరు దానికి డైరెక్ట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో గైస్, అది న్యూ ఢిల్లీ, మనకి హెడ్ క్వార్టర్స్ దాంతో సంబంధం లేదు. సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే యూపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఎవ్రీ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆల్సో ఎలిజిబుల్. ఇది ఫీజు సంబంధించి హౌ టు అప్లై అని అక్కడ ఆన్లైన్ యూపీఎస్సీకి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు చేసుకోవచ్చు. చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ టు ఫిల్ 24th August 2021 6 PM ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ విత్డ్రా 31/08 ఉంది, 08/2021 ఉంది. సో మీరు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళకి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ఎవరు సంబంధించింది వాళ్ళు మీకు సెండ్ చేస్తారు. సో దాంట్లో మీకు మొబైల్కి నెంబర్ కానీ లేదా వాటికి మెసేజ్ రావచ్చు. సో ఇది మొత్తం నోటిఫికేషను. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే మీరు స్క్రీన్ ఆపేసి మీరు క్లియర్గా చదువుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ మొత్తం. సో ఇవన్నీ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇంగ్లీష్ 2 hours 100 marks, జనరల్ నాలెడ్జ్ 100 marks 2 hours, ఎలిజిబిలిటీ మ్యాథమెటిక్స్ 100 marks. సో ఇట్లా ఉంటాయి. సో అడ్మిషన్ ఆఫీసర్ ట్రైనింగ్ దానికి సంబంధించింది ఇంగ్లీష్ 100, జనరల్ నాలెడ్జ్ 2 hours 100 అట్లున్నాయి. సో
దానికి సంబంధించి మీరు పూర్తి వివరాలు కదా చూసుకోవచ్చు. చూసుకొని మీరు అప్లికేషన్ చేసుకోవడం మీకు ఇష్టం ఏది